One thing that I've read recently that menopause tarvata incidents of bleeding gurinchi. What is your take on it, and how often can this happen, and what is the way to deal with it? సో మామూలుగా అయితే మెనపాజ్ అనేది లేడీస్కి బిట్వీన్ 45 to 55 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో ఎప్పుడైతే పీరియడ్ మనకు 1 year రాదో మనం అప్పుడు మెనపాజ్ అని డిక్లేర్ చేస్తాం. సో మెనపాజ్ అయిన తర్వాత ఎప్పుడే కానీ ఈవెన్ కొంచెం కూడా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కనిపించకూడదు. కనిపించిందంటే ఆ కండిషన్ మెడికల్ టర్మ్స్ లో పోస్ట్ మెనపాజల్ బ్లీడింగ్ అంటాం అనమాట. సో అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అండ్ ఎందుకు అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకు ఓవరీస్ నుంచి వస్తుంది. సో మనకు మెనపాజ్ వస్తేనే ఓవరీస్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో ఆ హార్మోన్ లేకపోవడం వల్ల అట్రోపిక్ చేంజెస్ వల్ల వస్తుంది అనమాట. ఆర్ కొన్నిసార్లు యూట్రస్లో చిన్న పాలిప్స్ లాగా వస్తాయి అనమాట, అంటే గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. ఆర్ మెయిన్ వరీ ఈజ్ క్యాన్సర్స్. ఇప్పుడు మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రస్ లైనింగ్లో క్యాన్సర్ ఉంటే కనుక మనకు ఆ బ్లీడింగ్ కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్ వెజైనల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్. బట్ మెయిన్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, ఈ 2 రీజన్స్ వల్ల మనకు బ్లీడింగ్ వస్తుంది అనమాట. సో దాని ప్రివెన్షన్కు మనకు యాక్చువల్లీ ప్యాప్స్మియర్ అని చేస్తాం. సో సర్వైకల్ క్యాన్సర్కు యాక్చువల్లీ సో మనకు అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే చిన్న ట్రీట్మెంట్స్ ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది బ్లీడింగ్ అయిన వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుందని కాదు, జస్ట్ అరౌండ్ 3 to 5% మెంబర్స్కి మాత్రమే క్యాన్సర్ ఉంటుంది. రెస్ట్ 95%కు ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ 5% ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళకు చిన్న టెస్ట్లు చేస్తాము. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ స్కానింగ్ చేస్తాము, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తాము. ఆ స్కానింగ్లో మనకు ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే యూట్రస్ లైనింగ్ థిక్నెస్ అనేది 5 millimeter కంటే తక్కువ ఉంటే ఇంకా మనం ఫర్దర్గా జస్ట్ వీల్ వాచ్ అండ్ వెయిట్ అనమాట. ఒకవేళ 5 millimeters కంటే ఎక్కువ ఉంటే కన్నా చిన్న పిపల్ బయాప్సీ అని చేస్తామన్నమాట. అంటే చిన్న స్ట్రాలాన్ డివైస్ యూట్రస్లోకి పంపించి బయాప్సీ తీసుకుంటాం. అండ్ సర్వైకల్ నుంచి కూడా మనం ప్యాప్స్మియర్ అని చేస్తామన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇలా ఉన్నా కానీ రారు అసలు హాస్పిటల్కు, చాలా లేట్ స్టేజెస్లో వస్తారనమాట. అప్పటికి క్యాన్సర్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో చాలామందికి అవగాహన కూడా ఉండదు, మళ్ళీ పీరియడ్స్ వచ్చాయేమో అన్న దాంట్లోనే ఉండిపోతారు అనమాట. అట్లీస్ట్ మీ వల్ల అందరికీ ఇది తెలిసి ఎవరికైతే 12 months తర్వాత పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ అవుతే దే షుడ్ కమ్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ చెక్డ్. Like, comment and subscribe for more health updates.